హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్. ఈ వీడియోలో మనం 7 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ను ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో క్లియర్గా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సోరియా అఘేయ్ హజియాగా ఏ దేశం నుండి మొదటి మహిళ ఐఓసి సభ్యురాలు అయ్యారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి ఇరాన్ అండి. గుర్తించుకోవాలి ఇందులో ఉన్న కీ పాయింట్స్ అన్నీ. సోరియా అఘేయ్ హజియాగా ఏ దేశం నుండి మొదట మహిళ ఐఓసి సభ్యురాలు అయ్యారు అంటే ఇరాన్ అండి. ఎన్నవ సెషన్ అండి ఐఓసిది అంటే 145వ ఐఓసి సెషన్ అండి. అలాగే ఈమె ఏ క్రీడకు చెందినవారంటే బ్యాడ్మింటన్కి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్ అండి. రాజస్థాను సుమారు 47.53% వాటాను కలిగి ఉందండి. రెండో స్థానం అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? మొదటి స్థానం అండి. అందుకు ఫస్ట్ ఆప్షన్ సో మనకి రాజస్థాన్ వస్తుందండి. సెకండ్ అయితే జమ్మూ కాశ్మీర్. గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ముసాయిదా బ్లూ ప్రింట్ ఏ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ 2035వ సంవత్సరం అండి. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే సుమారు 7.5 లక్షల కోట్లండి. గుర్తించుకోవాలి మొత్తం కీ పాయింట్స్ అన్ని. నీతి ఆయోగ్ ముసాయిదా బ్లూ ప్రింట్ ఏ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ను క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2035వ సంవత్సరం అండి. దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే సుమారు 7.5 లక్షల కోట్లండి. గుర్తించుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర బర్డ్ అట్లాస్ను ప్రచురించిన భారతదేశంలో కేరళ తర్వాత రెండవ రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి గోవా అండి. చూడండి క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ అడగలేదండి, ఇక్కడ రెండవ రాష్ట్రం ఏదని అడిగారు. సమగ్ర బర్డ్ అట్లాస్ను ప్రచురించిన భారతదేశంలో కేరళ తర్వాత రెండవ రాష్ట్రం ఏది అంటే గోవా వస్తుందండి. 9వ బర్డ్ ఫెస్టివల్ ఆఫ్ గోవా సందర్భంగా బర్డ్ అట్లాస్ ఆఫ్ గోవా విడుదలైందండి. బర్డ్ అట్లాస్ అంటే పక్షుల డిస్ట్రిబ్యూషన్ అండ్ అబిడెన్స్ వివరాలు ఇస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026ని ఒడిశా ప్రభుత్వం మరియు ఏ సంస్థ సహా ఆర్గనైజ్ చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్లోబల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇది ఎక్కడ జరిగింది అంటే భువనేశ్వర్లో జరిగిందండి. చూసుకోండి ఇందులో ఉన్న కీ పాయింట్స్ మొత్తం గుర్తుంచుకోవాలి. బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026ని ఒడిశా ప్రభుత్వం మరియు ఏ సంస్థ సహా ఆర్గనైజ్ చేసిందంటే గ్లోబల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్లో. దీన్ని ఎవరు ప్రసంగించారు ఎక్కడ అంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి గౌరవ జాబితాలో స్థానం సంపాదించడానికి 2026వ సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి రెగ్యులర్ బడ్జెట్కు భారతదేశం ఎంత చెల్లించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి $35.18 మిలియన్ అండి. ఓకే, 2026 ఫిబ్రవరి 5 నాటికి భారతదేశం 52 దేశాల్లో ఒకటిగా నిలిచింది. హానర్ రోల్కు అర్హత సాధించిందండి. ఓకే, సో మనం దీనికోసం ఆ రెగ్యులర్ బడ్జెట్‌కి ఐక్యరాజ్య సమితి రెగ్యులర్ బడ్జెట్ కోసం $35.18 మిలియన్ చెల్లించామండి. గుర్తుంచుకోవాలి ఈ కీ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2026లో మహిళల 48 కిలోల విభాగంలో 3 జాతీయ రికార్డులను బద్దలు కొట్టిన భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మీరాబాయి చను అండి. రికార్డ్స్ ఏమంటే స్నాచ్‌లో 89 కేజీలు, అలాగే క్లీన్ అండ్ జెర్క్‌లో అయితే 116 కేజీలు, టోటల్ 205 కేజీలండి. గుర్తుంచుకోవాలి ఇవన్నీను. క్వెషన్ మీరాబాయి చను అని చెప్పి ఎన్ని కిలోల విభాగం అని కూడా అడగొచ్చు. సో అది కూడా ఇంపార్టెంట్. 48 కిలోల విభాగంలో అండి మొత్తం 3 జాతీయ రికార్డులను బద్దలు కొట్టిందండి మీరాబాయి చాను. గుర్తుంచుకోవాలి ఈ కీ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మరియు ఆస్తి లావాదేవీలను వేగవంతం చేయడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆటోమేటిక్ ప్రాపర్టీ మ్యూటేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక అండి.
ఈ విధానం వలన ఆలస్యం అనేది తగ్గిస్తుంది. పారదర్శకత పెంచుతుంది. భూ వివాదాలు గూడా తగ్గిస్తుందండి. అందుకే ఇది ప్రవేశపెట్టారు. చూసుకోండి. భూమి మరియు ఆస్తి లావాదేవీలను వేగవంతం చేయడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆటోమేటిక్ ప్రాపర్టీ మ్యుటేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిందంటే కర్ణాటక అండి. నెక్స్ట్ క్వెషన్. బ్లాక్ స్టోన్ 9.99% వరకు వాటాను కొనుగోలు చేయడానికి ఏ భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆర్‌బీఐ అనుమతిని పొందింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫెడరల్ బ్యాంక్ అండి. ఇది భారత బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడిదారులను ఆసక్తిని సూచిస్తుందండి. అందుకు ఓకే. చూడండి. గుర్తుంచుకోవాలి. బ్లాక్ స్టోన్ 9.99% వరకు వాటాను కొనుగోలు చేయడానికి ఏ భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకు ఆర్‌బీఐ అనుమతిచ్చిందంటే ఫెడరల్ బ్యాంక్ అండి. నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 1, 2026 నుండి టయోటా మోటార్స్ కార్పొరేషన్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? అంటే ఆప్షన్ సి కెంటా కాన్ అండి. గుర్తుంచుకోవాలి పేరు. కెంటా కాన్ అని టయోటా యొక్క మాజీ సీఎఫ్ఓ అండి ఈయన. సీఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. ఓకే. కోజీ సాటో వైస్ చైర్మన్ అండ్ చీఫ్ ఇండస్ట్రీ ఆఫీసర్ అండి ఇప్పుడు ప్రెజెంట్. గుర్తుంచుకోవాలి. చూడండి. ఏప్రిల్ 1, 2026 నుండి టయోటా మోటార్ కార్పొరేషన్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే కెంటా కాన్. నెక్స్ట్ క్వెషన్. చూడండి. సైంటిఫిక్ అండ్ డిగ్నిఫైడ్ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ మార్గదర్శకాలను ఏ అథారిటీ విడుదల చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండి. దీని లక్ష్యం ఏంటంటే బాధితులను శాస్త్రీయంగా, గౌరవప్రదంగా గుర్తించి కుటుంబాలకు అప్పగించడం అండి. సో గుర్తుంచుకోవాలి. సైంటిఫిక్ అండ్ డిగ్నిఫైడ్ డిజాస్టర్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ మార్గదర్శకాలను ఏ అథారిటీ విడుదల చేసిందంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. భూమి మరియు ఆస్తి లావాదేవీలను వేగవంతం చేయడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆటోమేటిక్ ప్రాపర్టీ మ్యుటేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.